మూవీ స్టార్టింగ్లో మనకి ఫిమేల్ లీడ్ షియా కనిపిస్తుంది. ఆమె తన పెంపుడు కుక్కను తిడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుక్క ఎప్పుడూ బయట నుండి ఏదో ఒక పనికిరాని వస్తువును నోటితో పట్టుకొస్తూ ఉంటుంది. అదే సమయంలో షియా టీవీ ఆన్ చేయగానే పురావస్తు పరిశోధకులకు తవ్వకాల్లో కొన్ని వేల ఏళ్లనాటి పాతకాలపు వస్తువులు దొరికాయని వార్తలు వస్తుంటాయి. అది చూసి ఆమె విసుగ్గా టీవీ కట్టేస్తుంది. తన కుక్కకు ఆకలి వేస్తుందని గమనించిన షియా ఒక గిన్నెలో పెడిగ్రీ వేస్తుంది. కాని ఆమె పక్కకు వెళ్లి వచ్చేలోపు ఆ గిన్నె ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడే తినేసిందా అని ఆశ్చర్యపోయి మళ్లీ అందులో పెడిగ్రీ వేస్తుంది. కాని జాగ్రత్తగా గమనిస్తే అది మామూలు గిన్నె కాదు, అది ఒక మాయా గిన్నె. అందులో ఆమె ఏ వస్తువు వేసినా అది మాయమైపోతోంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన యుద్ధ సన్నివేశం కనిపిస్తుంది. అక్కడ ప్రజలు, సైనికులు కరువు పరిస్థితుల వల్ల ఆహారం లేక అల్లాడిపోతుంటారు. ఆ ప్రాంత కమాండర్ హ్యోయాన్ తన ముందున్న ఒక పాత గిన్నెను చూస్తూ దేవుడిని ప్రార్థిస్తుంటాడు. అకస్మాత్తుగా ఆ గిన్నె తనంతట తానుగా ఆహారంతో నిండిపోతుంది. అది చూసి అందరూ దేవుడి మహిమ అని సంతోషిస్తారు. నిజానికి ప్రెజెంట్ టైమ్లైన్లో షియా తన కుక్క గిన్నెలో వేస్తున్న ఫుడ్ టైం ట్రావెల్ అయ్యి ఇక్కడ హ్యోయాన్ గిన్నెలోకి వస్తోంది. హ్యోయాన్ ఆ ఆహారాన్ని వింతగా చూసి రుచి చూడబోతుండగా సేనాధిపతి ఆపుతాడు. ప్రభూ, మీ ప్రాణం మాకు ముఖ్యం. వేలాది మంది సైనికుల బాధ్యత మీపై ఉంది. ఇది విషమేమో, ముందు నేను రుచి చూస్తాను అని ఆ పెడిగ్రీని తింటాడు. తిన్న వెంటనే అతను కింద పడిపోవడంతో అందరూ భయపడతారు. కాని వెంటనే లేచి, ఇంత అద్భుతమైన ఆహారాన్ని నేను నా జీవితంలో తినలేదు, ఇది దేవుడు మనకు ప్రసాదించిన అమృతమని చెప్తాడు. పాపం, అది కుక్కల ఫుడ్ అని వాళ్లకి తెలియదు. ఆహారం దొరికిన తర్వాత తాగడానికి నీరు కావాలని సేనాపతి అడుగుతాడు. కాని హ్యోయాన్ దేవుడిని పదే పదే అడగడం అత్యాశ అవుతుంది అని ఆగుతాడు. కాని ప్రజల పరిస్థితి చూసి మళ్లీ వేడుకుంటాడు. ఇక్కడ మెయిన్ టైమ్ లైన్లో షియా ఆ గిన్నె ఎంతకీ నిండకపోవడంతో విసిగిపోయి ట్యాప్ విప్పి డైరెక్ట్గా గిన్నెలో నీళ్లు నింపడం మొదలు పెడుతుంది. అక్కడ గతంలో హ్యోయాన్ గిన్నెలోకి నీళ్లు ధారలా రావడం చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సేనాపతి వచ్చి ఈ ఆహారం, నీరు కేవలం సైనికులకు మాత్రమే ఇస్తే మనం 1 నెల రోజులు బ్రతకవచ్చు అని సలహా ఇస్తాడు. దానికి హ్యోయాన్ కోపంగా, మనమిక్కడ ఉన్నది ప్రజల కోసమే, అందుకే దీనిని అందరికీ ఇవ్వాలి అని ఆజ్ఞాపిస్తాడు. హ్యోయాన్ ఒక కాగితంపై మేము యుద్ధంలో ఉన్నాం, మాకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని రాసి గిన్నెలో పెట్టి కాల్చుతాడు. ఆ పొగ నేరుగా ప్రెజెంట్ టైమ్లైన్లో ఉన్న షియా ముఖంపై పడుతుంది. కోపంతో ఆమె తన కుక్క తింటున్న ఎముకను లాక్కొని ఆ గిన్నెలో పడేస్తుంది. మరోవైపు హ్యోయాన్ బృందం ప్రార్థనలో ఉండగా అకస్మాత్తుగా ఒక ఎముక వచ్చి వారిపై పడుతుంది. అది చూసి వాళ్లు శత్రువుల దాడి అని కంగారు పడ్డా తీరా చూస్తే అది ఎముక అని తెలిసి ఊపిరి పీల్చుకుంటారు. ఆ ఎముకతో సూప్ చేసుకోవచ్చని సంబరపడతారు. అప్పుడే మరిన్ని చాక్లెట్లు, క్యాన్ ఫుడ్ వచ్చి పడతాయి. హ్యోయాన్ ఆ క్యాన్ తెరవగానే దాని సువాసనంతటా వ్యాపిస్తుంది. వెంటనే హ్యోయాన్ ఒక బట్టపై సందేశం రాసి బౌల్లో వేయగా అది షియాకు చేరుతుంది. దాని ద్వారా ఆమెకు అవతలి వైపు ఉన్నది హ్యోయాన్ అని, వారు యుద్ధంలో ఆహార కొరతతో ఉన్నారని అర్థమవుతుంది. వెంటనే షియా తన స్టోర్ రూంలోని వస్తువులన్నీ ఆ బౌల్లో వేస్తుంది. అటువైపు హ్యోయాన్ బృందానికి ఆ బియ్యం పిండి దొరికినప్పుడు వాటి స్వచ్ఛత చూసి ఆశ్చర్యపోతారు. చివరగా వారందరూ కృతజ్ఞతతో ఆ బౌల్లో కొన్ని బహుమతులను సమర్పిస్తారు. కాని ఇక్కడ షియా ఒక పెద్ద చిక్కులో ఉంటుంది. ఆమె తండ్రి తీసుకున్న 100 మిలియన్ల అప్పు తీర్చమని కొందరు రౌడీలు ఆమెను వేధిస్తుంటారు. 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తారు. షియా ఏడుస్తూ గిన్నె దగ్గరకు వెళ్తుంది. అక్కడ హ్యోయాన్ తన కృతజ్ఞతగా గిన్నెలో భారీ బంగారు బిస్కెట్లు మరియు అత్యంత విలువైన జేడ్ పెండెంట్లను వేస్తాడు. అవి షియా దగ్గరికి రాగానే ఆమె ఆ నిధిని చూసి షాక్ అవుతుంది. తన సమస్యలన్నీ తీరిపోతాయని ఆమెకు అర్థమవుతుంది. అసలు ఈ గిన్నె వెనుక ఉన్న రహస్యమేంటి? హ్యోయాన్ యుద్ధంలో గెలుస్తాడా? షియా అతన్ని కలుస్తుందా? ఈ అద్భుతమైన టైం ట్రావెల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్సులో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవ్వండి.